హస్తం గుర్తుకు ఓటేద్దాం, రేవంతన్నను గెలిపిద్దాం. జిందాబాద్ జిందాబాద్ రేవంతన్న జిందాబాద్. మల్కాజ్గిరిలో దమ్మున నాయకుడు ఎవరు ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి. ఇప్పుడు ప్రస్తుతం ఆయన గెలుపు చాలా అవసరం మల్కాజ్గిరికి డెవలప్మెంట్కు. కాబట్టి రేవంత్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో మేము గెలిపించుకోవడానికే ప్రయత్నిస్తాం. ఇక్కడ మల్కాజ్గిరిలో అటువంటి నాయకుడు లేడు, ఉన్నా గెలవలేరు. కాబట్టి రేవంత్ రెడ్డి సమస్యల పైన పోరాడే నాయకుడు ఆయన మాకు కావాలి. ఎందుకంటే మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆయన తీరుస్తాడని మాకు నమ్మకం ఉంది. తప్పకుండా ఓటేస్తాము, 99% గెలిపిస్తాం. हमारे रेवंत रेड्डी साहब आ गए तो बेहतर है। यहाँ तकरीबन 5 साल से पब्लिक सफर कर रही है अंडर रेलवे ब्रिज से, और इंशाल्लाह आए तो यहाँ पर उम्मीद बहुत है कि वो करवा देंगे काम यहाँ पर, इंशाल्लाह कुछ प्रॉब्लम सॉल्व कर देंगे। నా పేరు అనిల్ కుమార్. నేను ఇక్కడ మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీలో ఉంటాను. నేను ఒక ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ని. నాకెంతో మంది ఫ్రెండ్స్ కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నారు. అండ్ అక్కడ రేవంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కానీ దాని గురించి చాలా బాగున్నది. సో మా అదృష్టం ఏంటంటే ఇప్పుడు తను మా మల్కాజ్గిరి కాన్స్టిట్యుయెన్సీకి ఎంపీలాగా నిలబడుతున్నారు. కాబట్టి నాతో పాటు ఎంతోమంది మా ఇంకొక 50 మంది మిత్రుల వరకు వాళ్ళందరికీ చెప్పి ఇక్కడ ఉన్న లోకల్ సమస్యలన్నీ తీరుస్తారన్న ఆశతోటి, ముఖ్యంగా ఇక్కడ ఈస్ట్ ఆనంద్బాగ్లో ఉన్న రైల్వే బ్రిడ్జ్ కానివ్వండి, ఇక్కడ ఉన్న రోడ్ల పరిస్థితి కానివ్వండి, డ్రైనేజ్, ఈ విషయాల్లో తను ఎంతో మాకు అనుకూలంగా మాకు వ్యవహరించి అన్ని సమస్యలు తీరుస్తారనే ఉద్దేశంతో ఆయనకు ఓటేయాలని డిసైడ్ చేశాము. అదేవిధంగా నాతో పాటు ఇంకో 50 మందికి నేను ఇదే చెప్పి నేను ఓటు వేయిస్తానని తెలియజేసుకుంటున్నాను. నా ఓటు రేవంత్ అన్నకే. మరి మీ ఓటు? రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసినందుకు చాలా మెజార్టీ గ్యారంటీగా గెలుస్తాడు. ఆయన చాలా మంచి నాయకుడు. ఆయన కొన్నేళ్ల నుంచి మాకు తెలిసిన నాయకుడు. మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేసినందుకు మాకెంతో సంతోషంగా ఉంది. చాలా అభివృద్ధి చేస్తాడు మల్కాజ్గిరి. కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ నుంచి గ్యారంటీగా గెలుస్తాడు. రేవంత్ రెడ్డి మంచి వ్యక్తి, ఎంపీగా గెలుచుకుని మన ప్రజల కోసం ఆశీర్వదించారు. నవంబర్ 10 మంది ఇంటర్వ్యూ 10 మంది రేవంత్ అన్న మా అందరి ఓట్లు రేవంత్ అన్నకి. నా పేరు సువేల్ ఉమర్ అండి. నేను ఈ ఏరియాలో 40 years నుంచి ఉంటున్నాను. మాకు 5 years నుంచి రోడ్ ప్రాబ్లమ్స్ ఉంది. బ్రిడ్జ్ గురించి 5 years నుంచి ఏం ఒక్క వర్క్ అట్లనే ఉందనమాట. ఆ బ్రిడ్జ్ అయిపోయి రైల్వే వర్క్ అయిపోయింది. 5 years ప్రాబ్లం. ఈ రోడ్ మీద పబ్లిక్ ట్రాఫిక్ జామ్ అయింది. పబ్లిక్ చాలా కష్టమైంది. మెడికల్ ఫెసిలిటీస్ గురించి ఎప్పుడు హాస్పిటల్ వెళ్ళాలంటే తిరిగి వెళ్ళారు. 1 hour వేస్ట్ అవుతుంది. మాకు బిజినెస్ దెబ్బతింది ఈ రోడ్ కూడా. ఇక అట్లా కాకుండా మాకు రేవంత్ రెడ్డి మీద చాలా నమ్మకం ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది. ఎందుకంటే దాని గురించి మేము కాంగ్రెస్కి గెలిపేయాలనుకుంటున్నాం. స్పెషల్లీ రేవంత్ రెడ్డి గారికి మైనార్టీ ఓటు కూడా మొత్తం సపోర్ట్ చేసిన రేవంత్ రెడ్డి గారి గురించి. నా ఓటు రేవంత్ రెడ్డి గారికి. మీ అందరి ఓటు నేను అనుకుంటున్నా రేవంత్ రెడ్డి గారికి వేస్తారని. మన అందరూ రేవంత్ రెడ్డి గారికి గెలిపియాలా. జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న. ఓట్ ఫర్ కాంగ్రెస్.